జపాన్ ప్రజలు జీవన విధానం ప్రపంచానికి ఒక ప్రేరణ. ఇప్పుడు ఈ వీడియోలో వారి మార్నింగ్ రొటీన్ని మనం చూద్దాం. చాలా సింపుల్గా కనిపించిన దాని వెనుక ఉన్న క్రమశిక్షణ, ఆలోచన విధానం, జీవితాన్ని చూసే కోణం అసలు విజయానికి పునాది వేస్తుంది. ఇప్పుడు మనం ఒక జపనీస్ విజయవంతమైన ఉదయపు అలవాట్లను చూద్దాం. జపాన్లో చాలామంది ఉదయం సూర్యోదయానికంటే ముందే లేస్తారు. వారికి ఒక నమ్మకం ఉంది, ప్రతిరోజు ఒక కొత్త జీవితం, ఒక కొత్త అవకాశం. వారు లేచిన వెంటనే ఫోన్ పట్టుకోరు. దానికి బదులుగా కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెడతారు. ఇది వారికి ఏమి ఇస్తుంది అని అనుకుంటే, మైండ్ క్లియర్ అవుతుంది, ఆందోళనలు తగ్గుతాయి, రోజు ఎలా ప్రారంభించాలో క్లారిటీ వస్తుంది. ధ్యానం అండ్ మైండ్ఫుల్నెస్. జపాన్లో జెన్ అనే ధ్యాన పద్ధతిని చాలా ప్రాచుర్యం పొందింది. వారు 10 నుంచి 15 నిమిషాలు ధ్యానం చేస్తారు. ఈ చిన్న అలవాటు స్ట్రెస్ను పూర్తిగా తగ్గిస్తుంది, ఫోకస్ను పెంచుతుంది, మనసు స్థిరంగా ఉంచుతుంది. అందుకే వాళ్ళు రోజంతా ప్రశాంతంగా ఫోకస్తో పనిచేయగలుగుతారు. క్లీనింగ్ హ్యాబిట్స్. వారికి ఒక ప్రత్యేకమైన అలవాటు ఉంటుంది. ఉదయం చిన్నపాటి శుభ్రత చేయడం. ఇది కేవలం ఇంటి శుభ్రత కాదు, మనస్సు శుభ్రత కూడా. జపాన్లో పిల్లలు చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు, మీరు ఉన్న ప్రదేశం శుభ్రంగా ఉంటే మీ ఆలోచనలు కూడా శుభ్రంగా ఉంటాయి. లైట్ ఎక్సర్సైజ్. వారు ఉదయం చిన్నపాటి వ్యాయామం చేస్తారు. వాకింగ్, స్ట్రెచ్చింగ్, యోగా లాంటి సాధనలు. జపాన్లో రేడియోథెరపీ అనే ఒక సింపుల్ వ్యాయామ పద్ధతి ఉంది. ఇది ఏమి చేస్తుంది అంటే, శరీరాన్ని యాక్టివ్ చేస్తుంది, అలసట పోగొడుతుంది, ఎనర్జీ పెంచుతుంది. అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ ఆరోగ్యానికి ప్రాధాన్యం. జపనీస్ బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్గా ఉంటుంది. రైస్, మిసో సూప్, కూరగాయలు. వాళ్ళు ఎప్పుడూ లైట్ అండ్ హెల్దీగా ఫుడ్ తీసుకుంటారు. ఇది వారికి దీర్ఘకాల ఆరోగ్యాన్ని ఇస్తుంది, పనిలో క్రమంగా కొనసాగించడానికి సహాయం చేస్తుంది. మెయిన్ ఇంపార్టెంట్ ప్లానింగ్. జపాన్ ప్రజలు రోజు ప్రారంభంలో ఒక ముఖ్యమైన పని చేస్తారు, రోజు కోసం ప్లాన్ తయారు చేయడం. వాళ్ళు కిజియా అనే కాన్సెప్ట్ను ఫాలో అవుతారు. మీ జీవితానికి అర్థం ఏమిటి, మీరు ఎందుకు పని చేస్తున్నారు, ఈ ఆలోచనలను వాళ్ళ దిశ ఇస్తుంది. గ్రాటిట్యూడ్. రోజు ప్రారంభంలో వారు ఒక చిన్న క్షణం తీసుకొని తమ జీవితంలో ఉన్న మంచి విషయాలు, థ్యాంక్స్ను చెబుతారు. ఇవి ఏం చేస్తుందో తెలుసుకుందాం. నెగిటివ్ ఆలోచనల నుంచి పూర్తిగా తగ్గుతాయి, ఆనందం పెరుగుతుంది. ఈ రొటీన్ వెనుక ఒక రహస్యం ఉంది. జపాన్ విజయానికి ఒక పెద్ద రహస్యం ఇదే. చిన్న అలవాట్లు, పెద్ద మార్పులు. వాళ్ళు పెద్ద పెద్ద పనులు చేయరు, కానీ ప్రతిరోజు చిన్న పనులు క్రమంగా చేస్తారు. అదే వారిని ప్రపంచంలో విజయవంతమైన దేశంగా నిలబెట్టింది. మనకు నేర్చుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, ఉదయం తొందరగా లెగవడం, ఫోన్ కాకుండా మనస్సుతో ప్రారంభించడం, ధ్యానం, వ్యాయామం వంటివి చేయాలి. ప్లానింగ్ మరియు కృతజ్ఞత. ఈ చిన్న మార్పులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలవు. విజయం ఒక్కసారిగా రాదు,
ప్రతి ఉదయం మీరు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలతో మొదలవుతుంది. జపాన్ మార్నింగ్ రొటీన్ మనకు చెబుతుంది ఒక్కటే, మీ ఉదయం ఎలా ఉంటే మీ భవిష్యత్తు కూడా అలానే ఉంటుంది. మీరు కూడా తప్పక జపనీస్ రూల్ను పాటించండి. వీటిల్లో మీరు ఏమేమి ఇప్పటికే పాటిస్తున్నారో కూడా తప్పక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.